ఆకలి తీర్చుకోవటానికి నా సర్వశక్తులుడి నేను పరిగెత్తాను. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి, నా ఆకలి తీర్చుకోవాలని సర్వశక్తులుడి నేను పరిగెత్తాను. కానీ నా కుందేలుందే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి సర్వశక్తులుడ్డి కాదు, తన శక్తికి మించి 1000% ఎఫర్ట్తో అది పరిగెత్తింది. ప్రాణం కొరకు అది పరిగెత్తింది కనుక అదే విజయాన్ని సాధించింది. నేను ఓడిపోయాను అని చెప్పిందట. ఈ చిన్న మాటలో దైవజన్మ, ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి తను విజేతగా నిలవబడాలంటే అది భక్త్యా, భుక్త్యా, ఉద్యోగమా, వ్యాపారమా, పరిశుద్ధ జీవితమా, ప్రార్థన జీవితమా, విశ్వాస జీవితమా, సేవా జీవితమా, ఏ రంగంలోనైనా ఒకడు విజేత కావాలంటే సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేయటం మాత్రమే కాదు, దేవుడు తనకిచ్చిన శక్తి సామర్థ్యాలకు మించి ఎవడైతే ఈ పందెపు రంగంలో పరిగెత్తుతాడో వాడే విజేతగా నిలవబడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. దేవుడు ఎప్పుడు ఇదిగో ఈ అమ్మాయికి గెలవాలని మాత్రమే నేను రాసిపెట్టా, ఈ అబ్బాయికి గెలవాలని మాత్రమే రాసిపెట్టా, ఈ అబ్బాయి తప్ప ఇంకొకరు ఎవరు విజేత కాకూడదు, ఈ అమ్మాయి తప్ప, ఈ కుటుంబం తప్ప ఇంకొకరు ఎవరు గెలవకూడదని దేవుడు కొంతమందికే అగ్రిమెంట్ చేయలేదు. ఎవరైతే తాను చేస్తున్నటువంటి ఆ రంగంలో తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రయాసపడతారో, పోరాడే ప్రతి వాడు తాను బ్రతుకుతున్న రంగంలో విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు.